వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ టు జాస్మిన్ వ్లాగ్స్ 321. అయితే ఈరోజు సేమియా చేయడం చూసింటారు కదా. ఈరోజు స్పెషల్గా అయితే బెంగళూరు స్పెషల్ వచ్చేసి ఇది సేమియా రైస్. చెప్తావా నేను చెప్పాలా? ఫస్ట్ దీనికి కావాల్సిన రైస్ కీరాకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నెయ్యి అండి. మెయిన్ నెయ్యి అనేది కంపల్సరీ మెయిన్ ఉండాలా. ఎక్కువ వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇవి వచ్చేసి యాజ్ యూజువల్గా మనం వేసుకుంటాం కదా. ఇది వచ్చేసి 4 జీడిపప్పులు వచ్చేసి ఎంత 10 రూపీస్ కదా, 5 రూపీస్. జస్ట్ 4 రూపీస్ అంట. మరి దారుణంగా ఉంది రేట్లు. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ అయితే ఇక్కడ మనము నెయ్యి వేసుకున్నాం కదా, గీ వేసుకున్నామని కదా. గీ కూడా 5 రూపీస్ ప్యాకెట్ అయితే ఇక్కడ వేసుకున్నాము. నెయ్యిలో వచ్చేసి గీ అంటే నెయ్యినే కదా. నెయ్యిలో వచ్చేసి ఇవన్నీ బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి బెంగళూరు స్పెషల్ అనమాట. కీరా రైస్, సేమియా రైస్, సేమియాలో అన్నం కలిపి వేసేది అదే స్వీట్. ఇట్లా వేస్తారు. ఫస్ట్ మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పేదరికం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్తోమత లేక ఒక 4-5 తెచ్చుకున్నాము. మా ఆయన వంటల్లో స్పెషలిస్ట్ అండి. కారం చేసినా కూడా అమృతం లాగా ఉంటుంది. అందుకని ఆయన చేసిన వంటలే నేను ఎక్కువగా వీడియోస్లలో పెడతా ఉంటా. ఎప్పుడో ఒకసారి నేనైతే అట్లా వీడియోస్ పెట్టాను. డోర్ వేస్తా, వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది. నెక్స్ట్ పాలు చేసుకోండి. ఇవైతే మేము డైరీలో కొనకొచ్చినామండి. పాల ప్యాకెట్లో కాదు. మనకు ఈ కీరా రైస్కి వచ్చేసి పాల ప్యాకెట్లో కాకోకుండా మనం ఇట్లా మంచిగా ఫ్యాక్టరీ ఉంటుంది కదా, పాల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి విడిగా పోపించుకొచ్చుకున్నాం. వచ్చేసి అవి ఎంత ప్యాకెట్? లీటర్ 50. లీటర్ 50 ఫ్రెండ్స్. అన్నం అయితే ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇట్లా స్వీట్గా వేసుకోవచ్చు. ఎప్పుడు పులిహోరాలు అవి ఇవి కాకుండా ఇట్లా కీరా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది మార్నింగ్ ఎక్కువగా రైస్ మిగిలిందనమాట. ఆ రైస్తోనే ఇట్లా చేస్తున్నాము. చూడండి, పాలల్లో మేము ఏం చేస్తున్నామంటే రైస్ వేసుకుంటున్నాము. రైస్ బాగా వేసుకొని ఉడికించుకోవాలా. మెత్తగా ఎనుపుకోవాలి కదా. ఉడికించుకొని మెత్తగా ఎనుపుకోవాలా. చక్కెర అయితే మంచిగా వేసుకోవాలి చాలా లాస్ట్లో. ఇంతే అండి, సింపుల్ పాల రైస్ రెడీ. చాలా సింపుల్ ఇది. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. పాలు ఉంటే చాలు, ఒక రైస్ ఉంటే చాలు. రైస్ ఆటోమేటిక్గా ఇంట్లో ఎప్పుడు మిగిలిపోయే ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తినగలే మంచి హెల్దీ స్వీట్ అనమాట. ఇట్లా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ రైస్. చాలాసార్లు నేనైతే తిన్నాను. నిజం చెప్పాలంటే నేను కూల్ కేక్ తప్ప ఇంకేది తినను. అలాంటిది ఈ రైస్ కూడా తిన్నానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా మళ్ళా మేము రైస్ మిగిలినప్పుడల్లా 50 రూపాయలు పాలు తెచ్చుకొని వేసుకుంటాం. ఎప్పుడు పులిహోరాలు ఇదే కాదు, ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకో. ఇట్లయితే మనం మంచిగా అయితే ఉడకబెట్టుకున్నాము. పాలల్లో వచ్చేసి అన్నం బాగా ఉడకబెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్. అంతే సింపుల్. ఇదే వచ్చేసి కీరా రైస్ కదా, రైస్ కీరు. మనకు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఎక్కువగా పెడుతుంటారు ఈ రైస్. బాగుంటుంది, చాలా చల్ల బాగుంటుంది. లాస్ట్లో కొన్ని సేమియాలు కూడా అట్లా గార్నిష్ లాగా చేసుకుంటే బాగుంటుందిలే. చక్కెర అయితే ఎక్కువనే పడుతుందండి. స్వీట్ కదా ఇది. ఇంత రైస్కి పాలకి షుగర్ అనేది చాలా ఎక్కువనే పడుతుంది కాబట్టి ఎక్కువనే వేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. చూస్తున్నారా, మంచిగా బబుల్స్ వస్తున్నాయి. అబ్బబ్బా సూపర్గా ఉంటుంది. క్యూట్ అంటే వండర్ఫుల్గా ఉంటుంది. అదిరిపోతుంది అంతే. టేస్ట్ బాగుంటుంది. నాకైతే సూపర్ అంటే సూపర్ ఇష్టం ఇది.
అన్నం మిగిలినప్పుడల్లా ఇట్లా పాల ప్యాకెట్ తెచ్చుకొని కీరా రైస్ చేసుకుంటుంటా. కీరా రైస్ కదా, రైస్ కీర్ అండి, ఎట్లయినా ఒకటే అండి రైస్ కీరు. మంచిగా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అందరికీ మీ ఇంట్లో కూడా చేసుకోండి మీరు, బాగుంటుంది. సూపర్ సూపర్ టేస్ట్. ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి, ఎంత బాగుంటుంది అంటే అబ్బా అంత బాగుంటుంది. మా ఆయన ఉడకక ముందుకే తినేస్తున్నాడు. అంటే ఏం సింపుల్ ఇంగ్రీడియంట్స్: పాలు, రైస్, షుగర్, తేనె, గీ, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఉంటే వేసుకుంటాం లేకుంటే లే. నెయ్యి అయితే బాగా పడుతుంది దీంట్లో, నెయ్యి ఎక్కువ వేసుకుంటాం. మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చాక మనకి అట్లా అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడుతూనే వీడియో చేస్తాను. ఇట్లనే డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తాం. మళ్ళీ స్టోరేజ్ ప్రాబ్లం చాలా వస్తుంది ఫ్రెండ్స్ నా ఫోన్లో, అందుకే ఒక మొబైల్ తీసుకునే వరకు ఇట్లనే ఇది చేస్తానన్నమాట. మధ్య మధ్యలో చూసుకుంటా చక్కెర టేస్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటా అట్లా వేసుకుంటూ ఉండాలా. భలే వస్తుంది పొగ, బాగా ఉడకబెట్టుకోవాలా. డ్రై ఫ్రూట్స్ చూసారా పైకి వస్తుంది, బాగుంది. మంచిగా ఉడికించుకోవాలా పాలల్లో. తర్వాత లాస్ట్లో ఎనపాల కదా, ఇది పాలల్లో మంచిగా ఉడకించుకొని చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. బబుల్స్ అయితే ఎంత బాగా వస్తాయి. డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఎక్కువ వేసినాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి ఎగురుకుంటూ స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తున్నాయి. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. పాలు అయితే కొన్ని తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ మిడిల్లో అయితే మేము పాలు యాడ్ చేసుకున్నాం. కొన్ని ఎక్కువ కాదు. ఇదే అండి ఫైనల్గా అయితే రైస్ కీరా అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇదే అనమాట. టేస్ట్ సూపర్ హైలైట్గా ఉంది. అబ్బబ్బబ్బా, నాకైతే ఇట్లే తినేయాలనిపిస్తుంది. టేస్ట్ అయితే హైలైట్గా ఉంది, బాగుంది. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. I'm getting in for a while.